హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ వెల్ గ్లో వెల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని నువ్వులు కొన్ని గసాలు కొన్ని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. అట్లనే చిట్పట్టు అయినప్పుడు తొందరగా మాడిపోతుంది. సో మనం కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. సో ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత, అంటే పచ్చి వాసన కొయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకుందాం. బౌల్లో వేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమ్ పచ్చి స్మెల్ పోయేంత వరకు. ఇప్పుడు టమాటో, మిర్చి అండ్ ఆనియన్ మూడు కూడా వేసుకోవాలి ఆయిల్లో. వేసుకొని ఇది కూడా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ మొత్తం పోయి కుక్ అయ్యేంత వరకు. టమాటో సాఫ్ట్గా కుక్ అయిపోవాలి, అలాగే ఆనియన్ కూడా మొత్తం పింక్ కలర్లో అయిపోవాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. మనం కొంచెం మిర్చి వేసుకున్నాం కాబట్టి మిర్చి చేదు అవ్వకుండా ఉండడానికి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు సాల్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. పన్నీర్లో సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. కొద్దిగా వేసుకున్నా కూడా మనం కర్రీ చేసుకునేటప్పుడు కూడా చూసుకొని సాల్ట్ అనేది యాజ్ పర్ టేస్ట్గా వేసుకోవాలి, లేదంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. సో ఇది మొత్తం కుక్ అయ్యేంత వరకు ఈ వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ చేసుకోవాలి. ఇది మొత్తం కుక్ అయ్యేంత వరకు మనం లిడ్ పెట్టుకుందాం. లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందాం. సో లిడ్ తీసుకొని చూసారు కదా, ఈ విధంగా మనకు మొత్తం ఆయిల్ కూడా పైకి వచ్చేసేయాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూల్గా అయినాక మిక్సీ పట్టుకుందాం. సో అప్పటి వరకు మనం ఇది ఫ్రై చేసుకున్న గసగసాలు అండ్ మన నువ్వులు ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు పౌడర్ చేసుకుందాం. నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను పన్నీర్ అండ్ ఆయిల్, లైట్గా బటర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పన్నీర్కి చాలా బాగుంటుంది. ఇది నేను టమాటో, గసాలు, నువ్వులు, ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నా ముందే. కారం, సాల్ట్, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ అండ్ ఆయిల్ రెండు కూడా ఒకటేసారి వేసుకోవాలి. మేము బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత బటర్ మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొంచెమే వేసుకోవాలి ఆనియన్, లేదంటే కర్రీ అనేది స్వీట్ అయిపోయింది. సో ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేదా లైట్ పింకిష్ కలర్ వచ్చినా ఓకే.
ఆనియన్ మనకు లైట్గా ఇట్లా ఫ్రై అయిపోయినా కూడా చాలు. సో ఇప్పుడు మనం దీంట్లోకి ఈ పేస్ట్ చేసి పెట్టుకున్న మనం మసాలా వేసుకుందాం. సో దీంట్లో ఉన్న పచ్చి వాసన మొత్తం కూడా పోయేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకుందాం. ఆయిల్ మొత్తం కూడా పైకి రావాలన్నమాట, అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అని అర్థం. సో నేను దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవట్లేదు. సో నేను హోమ్ మేడ్ మసాలా అనేది యాడ్ చేసుకుంటా కాబట్టి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవట్లేదు. సో ఈ విధంగా చేసుకోవాలి. దీంట్లోనే మనం ఇది కుక్ అయ్యేటప్పుడే మనం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను పసుపు ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కూడా బాయిల్ అయ్యేంత వరకు లిడ్ అనేది పెట్టుకుందాం. లిడ్ పెట్టేసుకొని 5 to 10 minutes బాయిల్ అయ్యేంత వరకు, కుక్ అయ్యేంత వరకు పెట్టుకుందాం. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అనేది యాడ్ చేసుకోవాలి. అట్లనే ఉప్పు, కారం రెండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పన్నీర్ యాడ్ చేసుకున్నాం కదా, మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పన్నీర్కి మసాలా మొత్తం పట్టే విధంగా కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఆయిల్ కూడా మొత్తం ఇట్లా పైకి రావాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు అండ్ మన స్పెషల్ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాం. పన్నీర్ కూడా మంచిగా ఉడికిపోయింది. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు రెండు వేసేసుకొని అండ్ మన స్పెషల్ మసాలా కూడా లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది పన్నీర్కి కానీ గ్రేవీకి కానీ. సో ఇది మా మమ్మీ ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా, ఇది యాడ్ చేసేసుకుందాం. నేను మన కర్రీకి ఎంతైతే సరిపోతుందో అంత యాడ్ చేసిన. విల్ మిక్స్ ఇట్ వెల్. మీకు కావాలనుకుంటే మీరు బటర్లో కొంచెం కస్తూరి మేతి అనేది వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని మళ్ళీ మీరు కర్రీలో యాడ్ చేసుకోండి దాన్ని. మీకు ఒకవేళ మీకు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కావాలనుకుంటే. ఇంకా నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. సో ఇక్కడే నాకు దీంట్లోనే ఆయిల్ అండ్ బటర్ సరిపోయింది కాబట్టి నేను చేసుకోవట్లేదు, అది మీ ఇష్టం. సో కలుపుకున్నారు కదా, ఇది ఒక 2 to 3 minutes కుక్ అయ్యేంత వరకు, అంటే మసాలా మొత్తం కూడా పన్నీర్కి గ్రేవీకి పట్టేంత వరకు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. ఇట్లా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా
రెడీ. సో దీన్ని మనము చపాతీతో తినొచ్చు, పరోటాతో, బగారా రైస్తో కూడా తినొచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.